ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్కు మరో ఓటమి ఎదురైంది. హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ పై 65 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక కేకేఆర్ ఓటమిపై కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. అతనేం చెప్పాడంటే, ఈ రోజు మ్యాచ్ లో మాకు మరో 2 మంచి పార్ట్నర్షిప్స్ వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఎప్పుడైనా క్రీజ్ లో సెట్ అయిన బ్యాటర్స్ ఆటను చివరి వరకు తీసుకెళ్లాలి, కానీ అలా జరగలేదు. ఇక మా బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో ఫెయిల్ అయినప్పటికీ ఆ తర్వాత తిరిగి అద్భుతంగా కంబ్యాక్ చేశాం. ఒక దశలో సన్ రైజర్స్ ఫస్ట్ 10 ఓవర్స్ లోనే 130 నుంచి 140 రన్స్ చేసేలా కనిపించింది. కానీ మా బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ చేసి ఎస్ఆర్హెచ్ ను కట్టడి చేశారు. ఇక ఇలాంటి బిగ్ స్కోర్స్ ను చేస్ చేస్తున్నప్పుడు పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కానీ మేము ఈ రోజు సరైన పార్ట్నర్షిప్స్ ను నమోదు చేయలేకపోయాం. ఎందుకంటే పిచ్ పై గడ్డి ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బాల్ కొంచెం ఆగొస్తున్నట్లు అనిపించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ తో పోలిస్తే స్లో బాల్స్ బాగా గ్రిప్ అయ్యాయి. సాధారణంగా ఫస్ట్ ఇన్నింగ్స్ తో పోలిస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ మెరుగవుతుందని మేము భావించాం. కానీ బాల్ ఆగుతూ వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాం. ఏదేమైనా ఇలాంటి సాకులు చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకీరోజు అద్భుతమైన స్టార్ట్ లభించింది. ఫస్ట్ 6 ఓవర్స్ లోనే 78 రన్స్ చేశాం. ఒక్క గ్రీన్ రన్అట్ మినహాయిస్తే మిగతా అంతా బాగానే ఆడాం. కానీ మిడిల్ ఓవర్స్ లో మాకు కావాల్సిన సరైన పార్ట్నర్షిప్ రాలేదు. సన్ రైజర్స్ బౌలర్ స్లో బాల్స్ తో బోల్తా కొట్టించారు. వారి బౌలింగ్ ప్లాన్స్ ను చక్కగా అమలు చేశారు. అందుకే ఈ రోజు మ్యాచ్ ఓడిపోయాం. ఖచ్చితంగా హోమ్ గేమ్ గెలవడం చాలా ముఖ్యం. కాబట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి మా కాంబినేషన్ పై చర్చించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో ఏవైనా చేంజెస్ చేయాలా, లేకపోతే బ్యాటింగ్ లైనప్ లో ఎక్స్ట్రా బ్యాటర్ ను తీసుకోవాలా అనే విషయంపై చర్చించుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ కు మాకు మరో 3-4 రోజుల సమయం ఉంది. కాబట్టి మరీ ఎక్కువగా ఆలోచించకుండా సరైన కాంబినేషన్ తో బరిలోకి దిగుతామంటూ రహానే చెప్పుకొచ్చాడు.